ఫ్రెండ్స్ ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ ద రీపాటింగ్. ఇవి నేను నర్సరీ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. ఒక 4-5 పాట్స్ ఎంటీ ఉన్నాయి అండ్ 3 పాట్స్ నేను ఎక్స్ట్రా తెప్పించుకున్నాను, హ్యాంగర్స్ ఫర్ విండో హ్యాంగింగ్. సో ఇంకా ఇక్కడ నాకు ఇవి కొన్ని డ్రై అయిపోయి 6 పాట్స్ అండ్ ఇన్ని చెట్లు మనము రీఅరేంజ్ చేసుకోవాలి. సో ఎస్, ఫీలింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ హ్యాపీ బికాస్ ద థింగ్ విచ్ వీ లైక్ అండ్ లవ్, సో దాంట్లో మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. am I correct? గార్డెన్ లవర్స్ అండ్ ప్లాంట్ లవర్స్. ఎస్, సో ఇది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలీదు, ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఐ కాంట్ గెస్ వాట్ ఈస్ ద టైమ్ at which I can complete. So I'll show you one by one after reporting it manaki enta time padutundi and how my balcony looks. So it's a sort of small balcony makeover friends. So summer lo నాకు ఇష్టమైన పని balcony makeover. So చిన్న చిన్నగా డ్రై అయిపోయి ఉన్నాయి ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అని. సో ఈసారి కొంచెం డిఫరెంట్ వెరైటీ తీసుకొచ్చాను, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ఫ్యామిలీ. సో చూద్దాం, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ నేను కొంచెం కోకోపిట్, వెర్మీ కాంపోస్ట్ అండ్ నార్మల్ రెడ్ మడ్ కలుపుతున్నాను. సో ఇక్కడ మన నార్మల్ రెడ్ పాట్ మిక్స్ అండ్ కొంచెం కోకోపిట్ అండ్ కాంపోస్ట్, వెర్మీ కాంపోస్ట్ వేసుకున్నాను. ఎస్, సో వెర్మీ కాంపోస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను నర్సరీ నుంచి తెచ్చాను. సో ఇక్కడ ఇది ప్లస్ ఇంకా నేను అమెజాన్ నుంచి మాయిస్ట్ మెయింటెనెన్స్ ఒక మెటీరియల్ తెప్పించాను ఫ్రెండ్స్. ఇది కూడా తెప్పించాను నేను అమెజాన్ నుంచి. సో ఇది పెర్లైట్ సూపర్ సాయిల్. అంటే పెర్లైట్ ఈజ్ అ పోరస్ సబ్స్టెన్స్. ఇట్ ఆఫర్స్ బోత్ ఎక్సలెంట్ వాటర్ రిటెన్షన్ అండ్ డ్రైనేజ్ క్యాపబిలిటీస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ హైడ్రోపోనిక్ గార్డెనింగ్. సో ఇది మనకి కొంచెం రూట్ గ్రోత్ కోసం అండ్ మాయిస్ట్ రీటైన్ చేస్తుంది. మిక్స్ 1/3 part of perlite in potting soil for succulents and cactus. For other plants we have to mix 1/5 of part of perlite in potting soil for other. సో మనం ఇది చూసుకుందాము. సో కొంచెం కలుపుకుందాం ఫ్రెండ్స్. సో లిటిల్ బిట్ ఆఫ్ పెరిలైట్, చాలా తక్కువ బికాస్ చూడండి చాలా తక్కువ, 1/5 part అన్నాడు. సో ఇది రిటైన్ చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫ్రెండ్స్. సో ఇలా, సో దీన్ని అండ్ వీ విల్ యాడ్ ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ అట్ ద బాటమ్. సో మనకి డ్రైనేజ్ హోల్ అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. నేను డ్రైనేజ్ హోల్ క్లియర్గా పెట్టుకున్నాను. అండ్ దిస్ వన్, let's start with my favorite rosemary plant. సాయిల్ ని కొంచెం లూజ్ చేసేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇందులో పెట్టేస్తున్నాం. మేక్ ష్యూర్ దాట్ యువర్ ప్లాంట్ ఈస్ లిటిల్ బిట్ ఇన్, మనకి గ్రోత్ బాగుంటుంది. సో చూడండి బాగుంది చూస్తుంటే, కాంపోస్ట్ అండ్ ఎవ్రీథింగ్. వీల్ గో టు పాట్ దిస్ ప్లాంట్. ఈజీగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో సీడ్ పడింది. ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను.
ఈజిప్ట్లో ఆర్ సమ్ కంట్రీ చిన్న పిచ్చుకలు అవి వచ్చి మొత్తం పొలం తినేస్తున్నాయి అని చెప్పి మొత్తం పంపించేసారు, రాకుండా చేశారనమాట. బాగా బయట పెట్టుకున్న గ్రెయిన్స్ అవన్నీ తినేస్తున్నాయి అని చెప్పి వాటన్నిటినీ మొత్తానికి పంపించేసారు. సో ఒక్క స్పారో కూడా లేదు. సో స్పారో లేకపోయేసరికి వీళ్ళు ఏమనుకున్నారంటే బాగా జరుగుతుంది, మొత్తం అన్నీ బాగా మంచిగా అయితే అనుకున్నారు. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్, సో ఫ్రెండ్స్ ఇలా మీరు రూట్స్ని కొంచెం ఇలా సెపరేట్ చేసుకోండి. మీరు దీన్నే ఒక 2-3 పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న ప్లాంట్ తీసాను, 2 ప్లాంట్స్. సో చిన్నగా ఉన్నాయి చూడండి, బికాజ్ ఎస్ దీస్ ఆర్ డిఫరెంట్ 2-3 ప్లాంట్స్. సో మనం ఇలా చేసుకోవచ్చు ఇలా. సో దీన్ని ఇదొక్కటి మాత్రం ఇందులో పెట్టుకుందాం. సో ఎస్, వేర్ వాజ్ అవర్ స్టోరీ. ప్లాంట్స్ and fields will be so happy and we can get more grains on. But what happened is, ఎట్లా అయితే మొత్తము పిచ్చుకలన్నీ పంపించేశారో అప్పటి నుంచి వాళ్ళకి వామ్స్ బాగా వచ్చాయి. సో మన ఫీల్డ్స్లో వామ్స్ వచ్చేసి మొత్తం పంటల్ని తినడం స్టార్ట్ చేసినాయి. సో పంటల్ని తినేసేసరికి వాళ్ళకి మొత్తం పంట అంతా పురుగు పట్టేసింది. బికాస్ మన పిచ్చుకలు ఏం చేస్తాయంటే, సో దే గో టు ద ఫీల్డ్స్ అండ్ అవి ఈ చిన్న ఇన్సెక్ట్స్ని కొంచెం తినేసే ఇన్సెక్ట్స్ని తినేస్తాయి. సో వీళ్ళు ఏమనుకున్నారు, దాట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇట్. బట్ ఆ సంవత్సరము పంట మొత్తం పోయింది. సో వెళ్ళి పిచ్చుకల్ని తీసుకొచ్చుకున్నారు, స్పారోస్ని. సో ఎండేంజర్డ్ స్పీషీస్ ఆల్వేస్ ఆర్ బెనిఫిషియరీ టు అవర్ హ్యూమన్ కైండ్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకి ప్రతి స్పీషీస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ అది అస్సలు మనం మర్చిపోవద్దు. సో దాని మన ఇండియాలో అయితే థ్యాంక్ గాడ్ వీ విల్ నెవర్ కిల్ బర్డ్స్. So actually my husband also helps me a lot in growing the plants. ఎలా అంటారా, వచ్చి ఇక్కడ చెట్లు పెట్టి అక్కడ హెల్ప్ కాదండి. నాకు ఏ చెట్టు నచ్చి రోడ్డు మీద కారు ఆపమన్నా కూడా మా హస్బెండ్ ఇంకా ఆయనకి ఇష్టం ఉండో, లేకపోతే ఇంకా ఏమి ఆపిన తర్వాత ఆపకపోయినా కూడా కొనుక్కుంటుంది ఎట్లాగో, మళ్ళీ కష్టపడేటో పోయి అనుకోనో కానీ మొత్తానికైతే ఆపేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలండి మనకి. దిస్ ఇస్ ద బెస్ట్ సపోర్ట్ wife needs if she is mad of gardening. Am I right friends? Yes. సో ఎవరైతే గార్డెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీ హస్బెండ్స్ ఆపకపోతే మీరు ఎంత టెన్షన్ పడతారో అండ్ మీరు ఎక్కడ దాకా వెళ్తారో చెట్ల కోసం. ఎస్, దిస్ ఇస్ డన్. కొంచెము కాంపోస్ట్. సో వీ హ్యావ్ earthworms in it. Okay, they are so useful to the plants. సో ఇక్కడ మనం ఒక ఎర్త్వామ్ చూసినాం కాబట్టి దీంట్లో చేతి పెట్టేదే లేదు ఇక. సో దిస్ ఇస్ పెరిలైట్ అగైన్. సో ఇలా చక్కగా మనం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనకి ఇంకా టెన్షన్ ఉండదండి. సో ఇది ఒక పాట్ తీద్దాం. సో దీంట్లో కూడా ఎస్ పై మట్టి వేసుకుందాం. ఏ చెట్టు పెడదాం ఇప్పుడు? వి విల్ గో విత్ దిస్ జేడ్ ప్లాంట్. సో ఇది చాలా హ్యూజ్ ఉంది ఫ్రెండ్స్. సో బాగుంది. డన్ విత్ ద జెడ్ ప్లాంట్. చూసారా, తెచ్చిన దానికంటే మనకి స్ప్లిట్ అయ్యి వచ్చింది మంచిగా. మనము హ్యాంగర్స్ పెట్టుకుందాము.
బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎస్, మీరు కూడా చెప్పండి కమెంట్స్లో. సో విండో హ్యాంగింగ్కి యూజ్ చేసుకుందాం. ఇట్స్ అ హ్యూజ్ ప్లాంట్. దొంగలు. ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఆఫ్ మై ప్లాంట్స్. సో ఇక్కడ తులసి పెట్టాను, దెన్ తమలపాకు, జేడ్. సో ఇలా స్ట్రైట్గా ఇక్కడ ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ ఇందాక తెచ్చిన స్మాల్ మార్బుల్ హ్యాంగర్ పెట్టాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. సో పక్కన పోర్టులాకా అండ్ ఆల్ టేబుల్ రోజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నా రోజ్మెరీ ప్లాంట్ ఉంది. అండ్ కమింగ్ టు రైట్ సైడ్ మల్లె ఎదురుగా పెట్టాను కొంచెం షేడ్లో. అండ్ దెన్ ఇక్కడ ఇది పెట్టాను. సో మిగిలిన ఇంకొక ప్లాంట్ నేను విండోలో పెట్టాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇది అండ్ ఎస్. సో అన్నిట్లో నేను రీపాట్ మిక్స్ చేసేసాను. సో పెరిలైట్ వేసాను ఫ్రెండ్స్, పెరిలైట్ అండ్ వర్మీ కాంపోస్ట్. సో ఇలా పెట్టాను ఫ్రెండ్స్. సో దిస్ హ్యాస్ బికమ్ సో నీట్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నా స్టాండ్ దగ్గర నేను ఇది ఒక ప్లాంట్ పెట్టాను. అండ్ సక్లెంట్కి చక్కగా పెరిలైట్ వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ పాతవే, సో ఇదంతా పాతవే. అండ్ దీంట్లో మాత్రం ఒక చిన్న పాట్ ఉండే, సో దీంట్లో నేను కొత్త సక్లెంట్ పెట్టాను ఫ్రెండ్స్, బాగుంది. అండ్ ఇక్కడ స్మాల్ టేబుల్ రోసెస్. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ పెయింటింగ్ దిస్ పాట్. సో ఇది ఒక సన్న క్రీపర్. దెన్ హియర్ ఐ హ్యావ్ placed the jade plants and this type of violet. దెన్ ఇక్కడ ఇంకొక ప్లాంట్ మిగిలింది. సో నేను వాటిని స్ప్లిట్ చేశాను ఫ్రెండ్స్. సో మూడింటిని ఒక చోట పెట్టకుండా నేను వీటిని ఇలా స్ప్లిట్ చేశాను. హియర్ ఐ హ్యావ్ వన్ మోర్ సక్లెంట్ అండ్ జేడ్. సో దిస్ ఐ హ్యావ్ స్నేక్ ప్లాంట్ హియర్ ఇన్ ఇట్ విత్ అ జేడ్. సో అలా కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, బడ్డింగ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నేను కొత్తగా మొన్ననే పెట్టాను, రీపాట్ చేశాను ఇందులో. సో మై న్యూ ప్లాంట్స్ వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నా సక్లెంట్ అయితే బాగుంది. సో మల్లె. దెన్ దీస్ ప్లాంట్స్ ఆర్ సిమిలర్ టైప్.
So a chair there. ఫ్రెండ్స్, తెచ్చిన హ్యాంగింగ్ పాట్స్ నేను బెడ్రూమ్స్ విండోలో అరేంజ్ చేశాను. సో యూ కెన్ సీ దెమ్. సో దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఇది ఆల్రెడీ ముందే ఉంది. అండ్ దిస్ ఈస్ అ షో ప్లాంట్ విచ్ ఇస్ సిన్స్ 2 years ఐ గెస్, నాట్ లెస్ దాన్ 2 years నుంచి ఉంది. భలే షోగా ఉంటుంది. అండ్ ఇది ఇందాక మనం అక్కడ ఒక ప్లాంట్ అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నాం. సో ఇది అండ్ లాస్ట్ ఈస్ డిఫరెంట్. సో పైన హ్యాంగింగ్ మాత్రము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోథోస్ పెట్టాను. సో ఇది ఒకటి. అండ్ దిస్ వన్ విచ్ వీ సా యాజ్ రబ్బర్ ప్లాంట్ లాగా ఉంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ నార్మల్ పోథోస్ ఇలా. సో ఇట్ లుక్స్ లైక్ దిస్ ఫ్రెండ్స్. So our window will be so beautiful with these plants.